64,98,000 అంటే దాదాపు 65 లక్షల రూపాయలతో మనం సిసి రోడ్లు డ్రైన్ మరొక 719 మీటర్లు మనం వేసుకోవడం జరిగింది. దయచేసి మిమ్మల్ని అందరినీ చెప్పేది ఏంటంటే కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఫోకస్గా తీసుకుంది. ముఖ్యంగా ఏంటంటే కరెంటు కనెక్షన్లు. ఇవాళ కరెంటు దీపాలు మెయిన్ స్తంభాలు లేక ఇబ్బంది పడతారు కాబట్టి దాని మీద మనం ఫోకస్ పెట్టబోతున్నాం. కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి ఇంటింటికి కరెంట్ ఇవ్వాలనేది లక్ష్యంగా ఒకటి, ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇవ్వాలనేది మరొకటి, అలాగే ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు. గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో ఎవరు అడిగితే వాళ్ళందరూ కూడా మరుగుదొడ్డు నిర్మాణం చేశాం. ఇంకెక్కడైనా మిగిలిపోయింటే అవి కూడా 100% మరుగుదొడ్డు సదుపాయం కల్పించాలి. స్కూల్ దగ్గర నుంచి ఎక్కడి వరకు ఎస్టీ కాలనీ, స్కూల్ దగ్గర నుంచి ఎస్టీ కాలనీ వరకు మరి మీటర్లో ఎక్కువ వస్తారు. ఉన్నారా ఏ గారు వచ్చారా? ఎలక్ట్రికల్ ఏ గారు వీళ్ళకి ఎస్టీకి కంప్యూటర్ లేదు కదా, వీళ్ళకి 4 కుటుంబాలు ఒక ఇంట్లో ఉంటారు. ఒక మీటర్ 200 ఎకరాలు. ఆ 200 ఎకరాల నుంచి పట్టణానికి పంపిస్తున్నాం, మండలానికి పంపిస్తున్నాం, టౌన్కి పంపిస్తున్నాం. టౌన్కి ఎక్కువ బాగా ఇస్తున్నాం, ఇంటింటికి పంపించేస్తాం. టౌన్లో దాదాపు 90-99% పైనే ఇంటింటికి మంచినీళ్ళు కొలాలి బందర్ టౌన్లో ఇచ్చాం. బాగా ఏర్పాటు చేసుకుని మీకు ఒక 150 ఎకరాలు తగ్గకుండా చెరువు ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైతే అనువుగా భూమి ఉంటుందో అక్కడ కూడా తీసుకుని దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రపోజల్స్ తీసుకోవడం ఆయనకు మొట్టమొదటిసారి చెప్పడం జరిగింది. తాగడానికి నీళ్ళు ఉండలేదు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారంటే అది మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేపడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ పడితే అక్కడ పనికిరాని బ్రాండ్లు పెట్టి దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు. గంజాయి, ఇందాక పెద్దలు గోపిచంద్ గారు చెప్పారు, ఏ స్కూల్ పక్కకి వెళ్ళినా గతంలో మిఠాయి దొరికేది, కానీ ఇవాళ గంజాయి పొట్లం దొరుకుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఒక చక్కటి ప్రభుత్వాన్ని నడపడానికి ఇవాళ స్టార్టింగ్లో ఉన్నాం. తప్పకుండా ఒక విధి విధానాలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా మరి మన గ్రామానికి కావాల్సినటువంటి ఏమైనా విషయాలుంటే ఒక 2-3 మాట్లాడితే తర్వాత దాని మీద నేను సమాధానం చెప్పి మళ్ళీ చిన్నాపురం ఉంది తర్వాత హక్కులు కూడా కల్పించడం జరిగింది. మీకు అందరికి కూడా ఒక జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. పని కోరిన 15 రోజుల్లో పని మీరు అడిగిన 15 రోజుల లోపల కనుక మేము పని కల్పించలేకపోతే కనుక మీకు మేము నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలి. అంటే మేము కనుక పని కల్పించలేకపోతే మీరు కార్యాలయంలో కూడా మీకు వేతనం చెల్లి. ఇవాళ ఇరిగేషన్ మొత్తం ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా మరి వేగవంతంగా పూర్తి చేయాలని పోలవరం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. కేంద్రం సపోర్ట్ కూడా ఇవాళ 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడం, ఇవన్నీ కూడా శుభపరిణామం. అందుకనే అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి అన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఉచిత ఇసుక విధానం, దానికి కూడా ఇవాళ టోటల్ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఇసుకని మనం బుక్ చేసుకోవచ్చు. మనకు టోకెన్ నెంబర్ ఇస్తారు, ఏ రోజు డెలివరీ ఇస్తారని కూడా టోటల్ మనకు వస్తుంది. మన సొంత వెహికల్ ఉంటే మన సొంత వెహికల్ తీసుకెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే మనం ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి టోకెన్ నెంబర్ ప్రకారం ఆ తారీఖుకి ఆన్లైన్లోనే ఓబరైజేషన్ ద్వారా వెహికల్ని ట్రాక్ చేసి వాళ్ళే మరి అక్కడి నుంచి డెలివరీ తీసుకుని రావడం జరుగుతుంది. మన ఇంటికి డెలివరీకి వచ్చిన తర్వాతే వాళ్ళకి ఆన్లైన్లో పేమెంట్ చేసే విధానానికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. టోటల్ ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బీచ్లన్నీ ఓపెన్ చేయడానికి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాల వల్ల ఎన్జిటి ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ ఇవాళ కొద్దిగా కఠినంగా నిబంధనలు పెట్టడం జరుగుతున్న వల్ల కొద్దిగా జాగ్రత్తగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, ఈసీ పర్మిషన్స్ తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ హియరింగ్ ఇవన్నీ కూడా తీసుకోవడం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అక్టోబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇసుకకి లోటు లేకుండా ప్రతి ఇంటికి ఉచితంగా, అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ లోడింగ్, మరి అక్కడ ఉన్నటువంటి బాట ఖర్చు పెట్టుకుని వాళ్ళు తెచ్చుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇసుక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా మేము దాని మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకుంటూ ఉన్నారు. చాలా సీరియస్గా ప్రభుత్వం ఇసుక విధానంలో ఖచ్చితంగా ఉంది. ఎవరన్నా దీన్ని తప్పుదారి చేయాలని ప్రయత్నం చేసే మటుకి తీవ్రంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేసి
వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా